రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. రేవంత్ సర్కార్ యూటర్న్ తీసుకుందంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు హరీష్. ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు శుక్రవారం జీవో రిలీజ్ చేసిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ జీవోను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ నెల 24న స్పెషల్ ప్రీమియం షోకు అనుమతించిన నేపథ్యంలో స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర 800 రూపాయలు, ఇక సింగిల్ స్క్రీన్కు 100 రూపాయలు, మల్టీప్లెక్స్కు 150 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు సీరియస్ అవుతున్నారు. గతంలో ఎవరైనా ఒకటే, మాకు అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ఎవరి టికెట్ల రేట్లు పెంచడానికి మేము ఒప్పుకోమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలా టికెట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు అనే ప్రశ్న హరీష్ రావు వేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కో మాట మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ గతంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ట్యాగ్ చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారో చూద్దాం. రైట్, మరికొద్దిసేపట్లో నేను మీకు చూపించబోతున్నాను రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. బట్ బిఫోర్ దాట్, ఇప్పుడు ఈ విషయానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా, లేకపోతే ప్రభుత్వ వర్గాల నుంచి ఈ విషయంలో ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పీరియాడిక్ మూవీస్ కానీ లేదంటే మైథాలజీని బేస్ చేసుకుని తీసినటువంటి మూవీస్ లాంటి వాటికి కొంత ఎగ్జంప్షన్ ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కానీ నార్మల్ కమర్షియల్ మూవీస్కి కూడా ఎందుకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలి? అందరి సినిమాలకి అలాగే అవకాశం కల్పిస్తారా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మరి కల్పించేట్లయితే గతంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు ఏం మార్పు వచ్చిందని అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. టికెట్ల రేట్ల విషయంలో మొదటి నుంచి కూడా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఏపీలో కూడా ఈ పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అక్కడ టికెట్ల రేట్లు భారీగా తగ్గించేసి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ బయట నుంచి కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ ఎఫెక్ట్ కొంత పడింది. టికెట్ల రేట్ల విషయంలో జరిగినటువంటి గందరగోళం తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్య మనం చూసాం. ఆ తర్వాత మరి ఏం చేంజ్ అయింది? ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఒక కమర్షియల్ మూవీకి ఇలాంటి అవకాశం ఎందుకు కల్పించాలి అనేది హరీష్ రావు వేస్తున్నటువంటి ప్రశ్న అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. హరీష్ రావు చేసినటువంటి ట్వీట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన ప్రశ్నిస్తున్నారు సీఎంని. ఎందుకు, కారణం ఏంటి, అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది అనేది ఆయన ప్రశ్న. ఒక్కొక్క సమయంలో ఒక్కో మాట మాట్లాడడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయింది అంటూ ఆయన అంటున్నారు. మధు జాయిన్ అవుతున్నారు, ఒకసారి మధుతో మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒకసారి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూద్దాం. किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। हत्या మధు, టికెట్ల రేట్ల అంశం మరొకసారి సంచలనంగా మారబోతుందా? ఇప్పుడు హరీష్ రావు చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? ఎందుకని ఇంత స్పెషల్గా పరిగణించాల్సి వచ్చింది? గతంలో ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం లేదు అంటూ. ఎగ్జాక్ట్లీ పుష్ప 2కు సంబంధించినటువంటి విషయంలో జరిగిన ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్లో, దాని తర్వాత మనం చూసాం పరిణామాలు. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్, బెయిల్ పైన రాత్రి బెయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ తెల్లారి ఒకరోజు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినటువంటి ఇన్సిడెంట్ చూసాం. దాని తర్వాత ముఖ్యమంత్రి చాలా గట్టిగానే మాట్లాడారు, డైరెక్ట్గా అసెంబ్లీలో మాట్లాడారు. స్పెషల్ ప్రివిలేజెస్ నేను ఈ కుర్చీలో కూర్చున్నంత వరకు ఇచ్చేది లేదు, ఎందుకంటే ఒక ప్రాణం పోయిన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్కి ఎంకరేజ్మెంట్ ఉండదు అంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ ఈరోజు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్కి సంబంధించి 24వ తారీఖు రోజు రిలీజ్ అవుతున్నటువంటి దానికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడము, టికెట్కి సంబంధించి స్పెషల్గా జీవో ఇష్యూ చేస్తూ పెంచుకునేటువంటి అవకాశం వచ్చి 24 గంటలకు రాత్రిపూట షోకి 800 టికెట్లు నిర్ణయం తీసుకోవడము, సింగిల్ స్క్రీన్లకు వచ్చేసి 100 రూపాయలు పెంచుకునేలా, మల్టీప్లెక్స్లకు వస్తే 150 రూపాయలు పెంచుకునేలా అవకాశం ఇవ్వడం. దీంట్లో కూడా 10 డేస్ 25వ తారీఖు నుంచి 4 అక్టోబర్ వరకు అంటే 10 డేస్ ఈ ప్రభుత్వం అవకాశం కల్పించడం పైన ఎద్దేవా చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. దాంట్లో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను
వీడియోను గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను కోట్ చేస్తూ యూటర్న్ అంటూ ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్. జనరల్గా సాధారణంగా సినిమాలు ఎవరినో ఉద్ధరించడానికి తీయట్లేదు, వాళ్ళు సినిమాలు డబ్బు సంపాదించుకోవడానికి తీస్తూ ఉన్నారు, దానికి ఎక్కువ పెద్ద ఎత్తున వస్తుంది, వాళ్ళు సమాజ సేవ చేయట్లేదు, రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటే దానికి దృష్టి పెట్టట్లేదు, దానికి సపోర్ట్ చేయట్లేదు అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇక్కడ మాత్రం నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు స్పెషల్ ప్రివిలేజ్ ఏది ఎవరికి ఇవ్వము సినిమా ఇండస్ట్రీకి, ఏ సినిమా రిలీజ్కి అనేటువంటి చేసిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ ఈరోజు ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి యూటర్న్ తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు స్పష్టంగా ట్వీట్ చేసి ఆయనను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. సో దీనిపైన అయితే చర్చ కొనసాగుతోంది. ఓజీకి సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక క్రేజీ ఉంది బయట. ఇంత క్రేజీ ఉన్నా, ఎక్కువ కలెక్షన్లు వస్తూ ఉన్నా కూడా ఆయన సినిమాలకు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో రేట్లు పెంచుకునేటువంటి అవకాశం ఎందుకు కల్పించారు, స్పెషల్ షోస్కి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, 800 రూపాయల టికెట్ నిర్ణయించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు అనేటువంటిది విమర్శలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. దాన్ని హరీష్ రావు మరొకసారి ట్వీట్ రూపంలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నందు, అంటే ఒక వార్త మనం చూస్తున్నాం మధు, ₹1,00,000 పెట్టి కొన్నారు ఒక వ్యక్తి టికెట్ని అంటూ బాగా సర్క్యులేట్ అవుతుంది. అంటే పార్టీ కోసం వెళ్తుందట, ఆ అమౌంట్ అంతా కూడా పార్టీకి వెళ్తుంది, పార్టీ ఫండ్ లాగా వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇలా 50,000కి 1,00,000కి కొంటున్న వాళ్ళు చాలామందే ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. సో ఇది అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఈజ్ దిస్? గతంలో కూడా మనం చూసాం ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొనడం అనేది, అమెరికా లాంటి దేశాల్లో కూడా భారీగా ఖర్చు పెట్టి కొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. బట్ ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ అనుమతి ఇవ్వడం కానీ, లేదంటే భారీగా అభిమానులు కూడా కొంటుండడం కానీ, ఓవరాల్గా ఈ ట్రెండ్ మనం ఎలా చూడాలి? అంటే ఎగ్జాక్ట్లీ కొంతమంది సినీ అభిమానులు అనుకుంటారు వాళ్ళ అభిమాన నాయకుడు సినిమా మొదట్లో చూడాలనేటువంటి క్రేజీ ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ ఈ లక్షలు వెచ్చించి టికెట్ కొంటున్నటువంటిది కాస్త సమాజంలో చర్చ జరుగుతూ ఉంది. దీని ఎటుపోతూ ఉంది సమాజం అనేటువంటిది. ఆ ₹1,00,000 టికెట్ని ఆ సినిమా థియేటర్ యాజమాన్యం పవన్ కళ్యాణ్కి అందజేసి గ్రామ అభివృద్ధి కోసం కేటాయించాలి, ఆ డబ్బులను ఖర్చు చేసేలా ఇవ్వనున్నాము, త్వరలో కలిసేటువంటి వార్త కూడా వైరల్ అవుతూ ఉంది. అది ఇంతవరకు నిజము, దాన్ని ఎవరు ఇంకా ధృవీకరించలేదు, పవన్ కళ్యాణ్ టీం కానీ ఎవరు కానీ. ప్రస్తుతం ఆ వార్త అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది పెద్ద ఎత్తున. నిజంగానే వేలకు వేలు, లక్షలకు లక్షలు వేసి టికెట్లు కొంటా ఉన్నటువంటి పరిస్థితి. ఒక 3 గంటల సినిమా కోసం ఇంత వెచ్చించి వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సమాజంలో అనేటువంటి చర్చ కొంతకాలంగా అయితే ఉంది నిజంగా. కానీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినటువంటిది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు స్పెషల్ ప్రివిలేజ్ కల్పించడము, ఆ సినిమా ఓపెనింగ్కి సంబంధించి అనుమతులు ఇవ్వడము, జీవో ఇవ్వడము, రేట్లు పెంచుకోవడానికి అనేటువంటిది కాస్త చర్చ కొనసాగుతూ ఉంది. ఎవరో డబ్బులున్న వాళ్ళు కొంటున్నారో అభిమానులు, వాళ్ళు పక్కన పెడితే ప్రభుత్వమే డబ్బులు పెంచుకోవచ్చు, టికెట్ రేటు పెంచుకోవచ్చు, జనాల నుంచి ముక్కు పిండి వసూలు చేసుకున్నటువంటి అఫీషియల్ జీవో ఇవ్వడం, 10 రోజులకు అనుమతి ఇస్తూ అనేటువంటిది కాస్త సినీ అభిమానులు కాస్త అంటే ఈ యొక్క పర్టికులర్ హీరో అని కాదు, సినిమాలు అనుభవించేటువంటి వాళ్ళంతా కూడా విస్మయానికి గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే అంశాన్ని హరీష్ రావు ట్రెండ్ చేస్తూ ఉన్నారు. యూటర్న్ అంటూ డైరెక్ట్గా ముఖ్యమంత్రిని, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను, రెండింటిని ఆయన మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి జీవోను కోట్ చేస్తూ చెడుతో చర్చ కొనసాగుతూ ఉంది. చూడాలి నిజంగా సినీ అభిమానులు సినిమా చూసి అందులో మంచి ఉంటే తీసుకునేంత వరకే ఉండాలి. కానీ డబ్బులు లక్షలకు లక్షలు వెచ్చించిపోతున్నటువంటి దానిపైన కూడా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మిశ్రమ స్పందన వస్తూ ఉంది. కొంతమంది ఏమో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే, కొంతమంది ఏమో దాని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పాత్ కాదు, కరెక్ట్ రూట్ కాదనేటువంటి. సో హరీష్ రావు ట్వీట్ మరొకసారి వైరల్ అవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద హరీష్ రావు చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి గందరగోళం మనకు తెలిసిందే. అప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన ట్వీట్లో పోస్ట్ చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఖచ్చితంగా 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, అసలు టికెట్ల రేట్లు పెంచడానికి ఏదైనా ఒక పద్ధతి అనేది ఉందా? ఎందుకు పెంచాలి అసలు టికెట్ల రేట్లు అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రొడ్యూసర్స్ని కూడా చాలామంది జర్నలిస్టులు అడుగుతున్న వాళ్ళు లేకపోలేదు, ప్రజల నుంచి కూడా ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? అసలు ఎందుకు పెంచుకోవాలి టికెట్ల రేట్లు? బడ్జెట్ భారీగా పెట్టాం కాబట్టి అవి వసూలు చేసుకోవడానికి రేట్లు పెంచుకోవాలా అనేది ఒకటైతే, మరికొంతమంది కేవలం ఉన్నటువంటి క్రేజ్ను ఎన్కాష్ చేసుకోవడానికి, దోచుకోవడానికి అభిమానుల్ని టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లుగా అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో ప్రజలకి తెలియదేం కాదు. కానీ మరో కోణంలో చూస్తే ఆయన అభిమానులు ₹1,00,000 పెట్టి ఒక్క టికెట్ కొన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు, ఎంతకైనా సిద్ధపడతారు అనేది మనకు తెలిసిన విషయమే. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి
బజ్ అయితే చాలా పెద్ద బజ్ ఉంది. ఓ పక్క సుజీత్ ఇప్పటికే చేస్తున్నటువంటి వరుస ట్వీట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఉన్నటువంటి బజ్ను ఖచ్చితంగా మనం తక్కువ అంచనా వేయలేం. 1,00,000 కాదు 2 లక్షలు పెట్టైనా కొనడానికి చాలామంది రెడీగా ఉన్నారు. బట్ వీరాభిమానులు కొనుక్కుంటారు. బట్ వాట్ అబౌట్ ద కామన్ ఆడియన్స్? సామాన్య ప్రజలు ఒక 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాలంటే, ఒక కుటుంబం మొత్తం టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి? కనీసం ఒక 3-4 సినిమాకు వెళ్ళాలంటే 1000 నుంచి 1500 రూపాయలు టికెట్లకే పెడితే, మళ్ళీ లోపల పిల్లలతో వెళ్తే ఇంకేదైనా ఖర్చులు అంటే 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఒక కుటుంబం సినిమా చూడడానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుందా నిజంగా? మల్టీప్లెక్స్లో ఇప్పటికే ఉన్నటువంటి గొడవ మనకు తెలియదు కాదు. పాప్కార్న్ దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి అక్కడికి వెళ్తే చాలు దోపిడీ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటు టికెట్ల రేట్లో వైపు, మరోవైపు ఈ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ అని చెప్పి భారీగా వసూలు చేస్తున్నటువంటి రేట్లు మరోవైపు. మొత్తం మీద సామాన్యుడు బలవుతున్నాడు. కనీసం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నటువంటి సామాన్యుడు ఏదో ఒక 2.5 గంటలు సరదాగా గడిపోద్దాం అని వెళ్తున్నటువంటి ఒక సామాన్యుడిని ఇలా దోచుకుంటున్నారనేటువంటి అభిప్రాయం లేకపోలేదు. అట్ ది సేమ్ టైం మనం క్రేజ్ని కూడా కాదని చెప్పలేం. 1,00,000 రూపాయలు పెట్టి ఒక అభిమాని టికెట్ కొన్నాడంటే అలాంటి అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు. 10,000 ప్రీమియర్స్ కోసం 10,000 నుంచి 20,000, 50,000, 1,00,000 రూపాయలు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రీమియర్స్ అంటే రెడీగా ముందు షో చూడాలనుకునే వాళ్ళు, లేదంటే వీరాభిమానులు వస్తారు, మనం కాదని చెప్పలేము. వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు ఖర్చు పెట్టుకోవడంలో తప్పేం లేదు. కానీ సామాన్యులకు కూడా అదే ఖర్చు పెట్టాలి అంటే ఎలా కుదురుతుంది? ఒక కుటుంబం సినిమా చూడాలంటే 2,500 ఖర్చు పెట్టాలంటే 2,000, 2,500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అంటే అది ఎలా కుదురుతుంది? ఓటీటీలకి వ్యూవర్షిప్ పెరగడానికి కారణం ఇది కాదా? ఈ రకంగా చాలామంది దోచుకుంటున్నారనేటువంటి అభిప్రాయం ప్రజల్లో లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఒక సాధారణ కమర్షియల్ సినిమాకి రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? భారీ బడ్జెట్ పెట్టి, లేదంటే మన పురాణాలను ఏదైనా ఫిక్షన్ను తీసుకొని దాని ఆధారంగా తీస్తే ఖచ్చితంగా సరే ఏదైనా అవకాశం ఉంది. కానీ ఒక బేసిక్ కమర్షియల్ మూవీ, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీకి ఇంత భారీ బడ్జెట్, అంత పెద్ద భారీ బడ్జెట్ కూడా కానటువంటి ఒక సినిమాకి ఎందుకు ఇంత పెట్టాలి? ఎందుకు ఇంత టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వాల వైఖరి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కొంతమంది మీద సీరియస్గా రియాక్ట్ అవ్వడం, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు టికెట్ల రేట్లు తగ్గించడం, మళ్ళీ తర్వాత ఇంకొకళ్ళు వస్తేనో లేదంటే వాళ్లే కొన్ని రోజుల తర్వాత మాట్లాడుతూ మళ్ళీ అవకాశాలు కల్పించడం, కొత్త జీవోలు జారీ చేయడం. ఖచ్చితంగా ప్రజల్లో వీటన్నిటి పట్ల ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వీటికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఎలాంటి సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలి, ఎంతవరకు రేటు పెంచుకునే అవకాశం ఇవ్వాలి, టాప్ ఎంత ఉండొచ్చు, లీస్ట్ ఎంత ఉండొచ్చు అని, ఏ కేటగిరీ సినిమాలకు, ఎలాంటి స్టోరీలకు, ఎలాంటి బడ్జెట్లకు ఇలాంటిది ఇవ్వాలి అనేది చూసుకోవాలి. అంతే తప్పితే హీరోని బట్టి లేదంటే ప్రొడ్యూసర్ని బట్టి అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా అది ప్రజలను దోచుకున్నట్లు అవుతుంది. ప్రజల్లో నెగిటివ్ ఒపీనియన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిన అంశం. మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయం గురించి? మీ అభిప్రాయం ఎలా ఉంది? గతంలో చెప్పినట్లుగా అదే మాట మీద ఉండకుండా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు అంటూ హరీష్ రావు ఈ ట్వీట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఓజీకి సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడం పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్,
థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.